మామూలు సినిమా చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అట్లా కొంచెం లో చేశారు. అక్కడ కొంచెం మీకు హైప్ అనేది పోయింది, కొంచెం స్టోరీ కొంచెం ల్యాగ్ వచ్చింది. అక్కడ నుంచి కొంచెం ఫ్యాన్స్ అంతా మొత్తం సైలెంట్ అయిపోయారు. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అంత గ్రేట్, సెకండ్ హాఫ్ రాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా మొత్తం మూవీకి పడుతుంది అనమాట. మూవీకి ఇచ్చిన బడ్జెట్ అయినా కానీ ఏమైనా కానీ చాలా పడుతుంది అనమాట. పవన్ కళ్యాణ్ అయితే మొత్తం ఇదే తీసిండు, చాలా మంచిగా తీసిండు. ఆయనతో పాటు సీక్వెల్గా నిత్య అగర్వాల్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది, ఆయన యాక్టింగ్ కూడా ఇద్దరు చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీ వల్ల కొంచెం లాగ్ అయింది అంతే. కానీ మనం సినిమా ఇప్పుడు థియేటర్ కాడ చూసుకున్న అయితే టికెట్స్ కూడా చాలా మరీ టూ మచ్ బ్లాక్ టికెట్ చాలా ఘోరంగా అయిపోయింది అనమాట. యాక్చువల్లీ 175 నుంచి 250కి వచ్చింది టికెట్. ఇప్పుడు 175 250కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా బాల్కనీ 250కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా 1500 స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 1500కి స్టార్ట్ చేస్తే 1000కి ఇస్తారు. మళ్ళీ ప్రీమియర్ షో అయినా కూడా ఏదైనా కూడా. ఇప్పుడు డైరెక్షన్ 100% హ్యాండ్ చేసిందా రిషి? డైరెక్షన్ తప్పు ఏం లేదన్న. జర బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ కొంచెం తప్పు చేసిరు అంతేగాని అన్ని మంచి మిస్ అయిందని అంటున్నారు చాలా మంది. లేదు బాగానే ఉంది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ ఉన్న 3 పాటలు బాగా చేశారు. అనసూయ పాట హిట్ అయింది బాగానే. ఓకే, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఉన్నది? అన్నీ బాగున్నాయి అన్న. పొద్దున ఏ టైంకి? 6 o'clock. మొత్తానికి ఎట్లా చెప్తారు అంటే పార్ట్ కూడా ఇటు కాబోతుంది అంటే ఎట్లా ఉండబోతుంది పార్ట్ కూడా? హిట్ ఇచ్చాడా? ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేమా అన్న పార్ట్ చెప్పొచ్చు, చూడొచ్చు ఇక డైరెక్టర్ నుంచి. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు కలెక్షన్స్? రావచ్చు. కళ్యాణ్ బాబు అంటే మినిమం 500-600 crores ఆరామ్స్ వస్తాయి, చేయొచ్చు. ఏ టైం చూసారు? ఇప్పుడు 11 బాగుంది, సూపర్ ఉంది. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది, సూపర్ హిట్. స్టోరీ ఎట్లా అనిపించింది? స్టోరీ సూపర్ 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 బాగుంది అన్న, అంతా బాగుంది. సినిమాలో మొత్తం ఏం నచ్చింది హైలైట్? మొత్తం స్టోరీ ఫైట్లు అన్నీ బాగున్నాయి, అన్నీ బాగుంది. మెయిన్ ఏంటంటే కోయిలూరు వజ్రం కోసం మెయిన్ సినిమా వినవా. ఆ వజ్రం కోసం పెడితే పార్ట్ 2లోన అర్థమైంది చాలా మందికి. ఇప్పుడైతే మామూలు చూస్తారు కానీ కొంతమందికి అర్థం కాదు. మెయిన్ పార్ట్ 2 చూస్తే అర్థమవుతుంది మెయిన్స్ ఎవరికి. ఇండియన్స్ అన్న ఏంటంటే మెయిన్ పార్ట్ 2లోన మెయిన్ కోయిలూరు వజ్రం పవన్ కళ్యాణ్ రావాలి. అది మెయిన్ సెంటిమెంట్లో పెట్టిండి, అది మెయిన్. అది మెయిన్ ఆ పార్ట్ 2 చూస్తే అర్థమవుతుంది. స్టోరీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ముస్లిమ్స్ వాళ్ళకి మనకి ఏంటంటే దీంట్లోనే ఒకటి అనమాట, మొఘల్ సామ్రాజ్యంలో ఒకటి ఉంది. అంతే మన హిందువులు ముస్లిం ఒకటే అంతే. మొఘల్ సామ్రాజ్యం కోసం సినిమా ఉంది అంతే. సినిమా సూపర్ హిట్ అన్న, నెంబర్ 1 బాగుంది సినిమా. ఆయన కష్టపడిన దానికి సూపర్ బ్లాక్ బస్టర్, నెంబర్ 1 సినిమా. బాగానే యాక్టింగ్ చేసిండు. హీరోయిన్ అయితే బాగానే ఉంది. హీరోయిన్ అయితే ఎక్సలెంట్. నాకు తెలిసిన మాట అయితే 200 కోట్లు అయితే పక్క. జై జనసేన.